ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ మృతి కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతుంది. అయితే మనం వారి ఇంటి వద్దనే ఉన్నాం. అయితే ఇక్కడ రాహుల్ మృతిపై ఇది ముమ్మాటికి హత్య అని తల్లిదండ్రులు, అలాగే బంధువులు, పద్మశాలి సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో మొన్న భారీ ధర్నా కూడా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమ కుమారుడికి న్యాయం చేయాలని రాహుల్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు రాహుల్ తల్లిదండ్రులు ఏమంటున్నారు, వారి ఆవేదన ఏంటి, పూర్తి వివరాలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా రాహుల్ గురించి చెప్పండి. అతని వ్యక్తిత్వం ఎట్లుండేది? బాగా చదివేవాడు, ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేవు, మంచిగా టెన్త్లో 10/10, తర్వాత పాలిటెక్నిక్లో కూడా 72% వచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా మంచిగా చదివేండు. రాహుల్ అంటే ఆ ఘటన జరిగిన చివరి రోజుగా అంటే రాహుల్తో ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏం చెప్పిండు? బుధవారం నాడు మిస్ అయ్యిండు, మే 27 నాడు. మంగళవారం నాడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడిండు, అమ్మతోనే చెల్లితోనే వీడియో కాల్ చేసి మాట్లాడిండు. అమ్మ బాగానే చదువుకుంటున్నా, మంచిగానే ఉన్నా, మీరు మంచిగున్నారా, చెల్లె బాగుందా, ఇట్లా చెల్లె 10th అయిపోయింది కదా, మరి ఎక్కడ చదివిద్దాము చెల్లెను అని వాళ్ళతో మాట్లాడిండట. అయితే మరి ఎప్పుడైనా రాహుల్కు బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి మీకు ఏమైనా చెప్పిరా? లేదు ఎప్పుడు కూడా అసలు ఈ వరకు ఏ చిన్న లొల్లి కూడా పెట్టుకోలేడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబు హాస్టల్లోనే 6th నుంచి హాస్టల్లో పుట్టి పెరిగినోడే, హాస్టల్లో పెరిగినోడే. అక్కడ అతనికి హాస్టల్లో ఉండు, తోటి పిల్లలతో మంచిగా సహజంగా ఉండు, మంచి ఫ్రెండ్షిప్గా ఉండు అతనికి అలవాటే. మొన్న ఒక ఆడియో వైరల్ అయింది కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు ఆడియో ఎట్లొచ్చింది, ఏం కాదు? ఆ ఆడియో సిద్ధార్థ అనేటోడు వాడు పంపిండు. అయితే దానికి కారణం ఇప్పుడు బాబు కనబడతలేడు కదా, దానికి కారణం నువ్వే అని అంటే వాడే ఆడియోను ఎడిట్ చేసి తర్వాత వానికి ఫేవరెట్గా ఉన్న ఆడియోను పంపిండు. దానిలో ఇటు మాకు అటు పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం. దానిలో ఎవడైతే వాడు సిద్ధార్థ అనేవాడు ఉన్నాడో వాడే ఇదంతా చేసిండని నేను అనుకుంటున్నా. మరి పోలీసులు ఇప్పుడు దీని మీద ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తారు కదా, దాని మీద మీకు నమ్మకం ఉందా? అంటే మీ అభిప్రాయం ఏంటి? ఏమో, ఇప్పుడు 27 నాడు మిస్ అయ్యిండు నా కొడుకు, మే 27 నాడు. మాకు తెలిసింది 30 నాడు రాత్రి 8:30కి తెలిసింది. ఆ తర్వాత 8:30 నుండి రాత్రి 11:30 దాకా అందరికీ నేను ఫోన్ చేసుకుంటూనే ఉన్నా, స్నేహితులకు, బంధువులకు, చుట్టాలకు, వాళ్ళ కాలేజీ ఫ్రెండ్కు, పాలిటెక్నిక్ ఫ్రెండ్స్కు, వాళ్ళందరికీ నేను ఫోన్ చేసుకుంటూనే ఏరినా. అయినా కానీ ఎవ్వల దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాకపోతే అదే రాత్రి నేను బస్ ఎక్కి అక్కడ పొద్దుగల్లా 31 నాడు పొద్దుగల్లా దిగి అలా మా కొడుకు స్నేహితులను పట్టుకొని పోయి అక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసినాక తర్వాత మేము దాదాపుగా 9-10 రోజులు అక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లోనే రోజు పోయి చూస్తుంటే, ఎప్పుడన్నా ఇక పోయి అక్కడ ఉంటే ఎవరన్నా కానిస్టేబుల్ని ఇచ్చిపోయి సీసీ కెమెరాలు చెక్ చేపియ్యూరి అని అన్నారు. కానీ వాళ్ళు పెద్ద యాక్షన్ తీసుకున్నట్టు నాకేం పెద్ద అనిపించలేదు. అంటే వాళ్ళు అక్కడ అంటే మీరు అక్కడనే ఉండి ఒక అంటే 100 నెంబర్కి కూడా డయల్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. అసలు దాని మీద ఏంది? అదే మమ్మల్ని కూర్చుండబెట్టి సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతుండు అది ఇది అని అంటే ఆయనతో తిక్క ఉట్టి మా బామ్మడుతున్నాడు ఆయనతో వీళ్ళు చెప్తే వినేటట్టు లేరండి, ఈ పోలీసులు మమ్మల్ని పట్టించుకుంటలేరని ఆయనతో అక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి 100 నెంబర్కు ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఏమైంది అరే చూస్తున్నాం కదా, ఇట్లా ఒకళ్ళైనా ఒకళ్ళు చూస్తాం, అందరిది ఒకటే కేసు ఉందా, అక్కడనే ఉండి 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని అక్కడ నుంచి 100 నెంబర్కు ఫోన్ చేసినాం. పట్టించుకుంటలేరని ఫోన్ చేస్తే అరే ఒకళ్ళైనా ఒకళ్ళు నీది ఒకటే కేసు ఉంటుందా, 100 కేసులు ఉంటాయి, పెద్ద పోలీస్ స్టేషను, ఇట్లా పెద్ద సిటీ కదా, రోజుకు ఇన్ని గానం కేసులు వస్తాయని వాళ్ళు చెప్పారు.
అయితే మీ కుటుంబం ఎలాంటి న్యాయం కోరుకుంటుంది? మా కుటుంబం ఇప్పుడు మా కొడుకు చచ్చిపోయి నెల అయిపోతుంది. నెల నుంచి నేను దాదాపు 30 నాడు వెళ్ళిన, అంటే 28-29 రోజులు ఇంట్లోకి వెళ్ళి దాదాపుగా ఒక 25-26 రోజులు లెంకుకుంటూనే ఏరినాం. రోజు ఇప్పుడు 10 రోజులేమో హైదరాబాద్లో లెంకినాము, 9-10 రోజులు. తర్వాత 7వ తారీఖు నాడు మాకు తెలిసింది ఏంటిదంటే అక్కడ సింగరాయ కొండలో ఒక బాడీ దొరికింది, అది ఇట్లా మీదేనా గుర్తుపట్టు ఉన్నట్టే మేము పోయిన తర్వాత అంత ఘోరంగా అవన్నీ అక్కడ గుర్తు తెలియని ప్లేస్లో తీసుకెళ్ళి చంపేసుడు, ఇది ఎంత అన్యాయం, ఈ వ్యవస్థ ఏంటిది, ఈ కథ ఏంటిది, నాకేం అర్థమవుతలేదు. మేము కోరుకునేది ఏంటిదంటే ఫస్ట్ ఏడ్చి మాకు నడదామన్నా కానీ సాధన అయితే లేదు. వాళ్ళ అమ్మ చూడు రోజు గ్లూకోజ్ పెట్టించుకుంటుంది. ఫస్ట్ మా డెడ్ బాడీ మాకు చెప్తే కొద్దిగా మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేకుండా ఎక్కడ మేము మోకాలు చూపించకుండా పబ్లిక్లకు 10 మందిలకు ఒక వస్తువు కొనుకొచ్చుకోవాలన్నా కానీ మాకు ఓబుద్ధి అయితే లేదు. మా డెడ్ బాడీ మాకు చెప్తే మేము మా సాంప్రదాయం ప్రకారము మా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కోర్టులో కేసు వేసి ఖచ్చితంగా ఒకవేళ పోలీసులతో కాకపోతే హైకోర్టులో కేసు వేసి ఖచ్చితంగా ఏం కథ ఏం లెక్క నాకు జరిగిందంతా మొత్తం రాసి నేను కోర్టులో కేసేసి ఈ మేము న్యాయం కోసం మా ప్రాణమంత వరకు పోరాడతామని చెప్తున్నాను. అట్లనే ఈ కేసులో ఎవరిపైన అనుమానాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉన్నాయి అనుమానాలు. ఎందుకనంటే ఆ సిద్ధార్థ గారు మీరు ఆడియో ఇస్తా, మీకు ఆ ఆడియో ఎట్లా బెదిరించారో తెలుసా? ఒరే కాలేజీకి రా, కాలేజీకి వచ్చి సారీ చెప్పిపోరా అని అంటే ఫోన్లో చెప్తా అంటే ఫోన్లో కాదు, నువ్వు కాలేజీకే రా, కాలేజీకి వచ్చి చెప్పానంటే వాళ్ళ సోపతోళ్ళు అన్నారట, అరే కాలేజీకి పోకురా, ఇట్లా వాళ్ళు కొట్టేటట్టున్నారు, ఒక 2-3 బయట వాళ్ళని కూడా తోలుకొని వచ్చి కొట్టిపించే ప్రయత్నం చేస్తుండు, 1 రోజు 2 రోజులు ఆగి కాలేజీకి రారా, ఇప్పుడు కాలేజీకి వద్దు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఆగిండు. కాలేజీకి పోక అయినా కానీ వాడు కాలేజీకి పోకున్నా కానీ ఫోన్లు చేసుకుంటా వాడిని మెంటల్ టార్చర్ చేసి మొత్తానికైతే లాస్ట్కి ఈ స్టేజ్కి తెచ్చిరు అని. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రులకు ఫస్ట్ నేను మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నా ఏంటిదని అంటే, సార్ గరీబులకైనా కానీ ఉన్నోనికైనా కానీ అందరికీ ఒక్కలా న్యాయం చేయండి. ఇప్పుడు అదే ఒక ఉన్నత కులాల వర్గాలకు చెందిన వారైతే ఇట్లా ఇప్పుడు నెల రోజులకు ఎక్కైతుంది ఇయ్యాల, మరి మా ఈ ప్రాణాలు కాదా సార్? మేము తెలంగాణ వాళ్ళం కాదా? మాకొక న్యాయం వాళ్ళకొక న్యాయం ఉంది. అదే ఒకవేళ ఉన్నోడైతే ఏదో డిఎన్ఏ టెస్ట్ అది ఇదని మమ్మల్ని 15-20 రోజుల నుంచి చంపుతుర్రు. అదే ఉన్నోడైతే 2 రోజులలో 3 రోజులలో వేయించి వాడిని అన్ని వాళ్ళది ఏ పనులు ఉన్నా కానీ వేయించి ఆ తర్వాత ఒక టీమును పెట్టి పోలీస్ టీమును పెట్టి ఇదంతా ఎంక్వైరీ చేపిస్తుండే. ఇప్పుడు 2 స్టేషన్ల కేసులు ఉన్నాయి కానీ కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. 31 రోజులైంది అయినా కానీ అని అంటే ఇదేంటిది సార్? ఈ వ్యవస్థ ఏంటిది? ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేనోళ్ళకు ఒక న్యాయమా? దయచేసి మా మీద కరుణ దయ చూపండి అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. అట్లాగే పద్మశాలి సంఘం మీకు ఎలా అండగా నిలుస్తుంది? పద్మశాలీలు బాగా నచ్చారు. మొన్న గురువారం నాడు అక్కడ కొరుట్ల కాడ ర్యాలీ చేసినప్పుడు దాదాపుగా జైత్యాల జిల్లా నుండి దాదాపుగా ప్రతి ఊరు నుంచి ప్రతి పెద్ద మనుషులు వచ్చారు. ముఖ్యంగా కొంతమంది ఏమో బస్సులే వచ్చినాయి, ఆటోలలో వచ్చారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా వచ్చారు. అక్కడ హైదరాబాద్ నుంచి పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళ కమిటీ వచ్చింది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే దాసు సురేష్ అని బీసీ రాజ్యాధికార సమితి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ బృందం అంతా వచ్చింది. మేము ప్రెసిడెంట్గా హైదరాబాద్లో ఇక్కడ ఏ చెట్ల కిందనో అక్కడనో ఉండి గడిపిన వాళ్ళం ఆయన దృష్టిలోకి వచ్చి మేము తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని అతను మాకు ఒక రూమ్ ఇచ్చి తర్వాత ఒకరోజు మానవ హక్కుల సంఘం దగ్గరికి తీసుకుపోయిండు, ఒకరోజు ఏసీపీ దగ్గరికి తీసుకుపోయిండు, ఒకరోజు డీసీపీ దగ్గరికి తీసుకుపోయిండు, ఒకరోజు లాయర్ని పిలిపించి మాట్లాడిండు, ఒకరోజు కాలేజీ దగ్గరికి తీసుకుపోయిండు. మాకు చాలాగా అండగా ఉన్నదంటే దాసు సురేష్ ఈ బీసీ రాజ్యాధికార సమితి అని
ఆయనతోనే మేము ఇక్కడ కోట్లల్లో మొన్న ర్యాలీ కూడా ఏర్పాటు చేసినాం. ఓకే, ఈ ఘటన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అసలు? కుటుంబ పరిస్థితి ఏముంది సార్, మొత్తం పీనుకలు అయిపోతున్నాం, చచ్చిపోయేటట్టున్నాం. ఈ బిడ్డ ఏడు ఏడ్చి కాలేజీకి పోమన్నా కాలేజీకి పోతలేదు. అక్కడ మేము కాలేజీకి పోమాలన్నా కానీ ఇప్పుడు చనిపోయిండనంటే మాకు ముట్టు అంటూ అని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ 10 మందిలకు వెళ్ళకుండా ఉంటున్నాం. కనీసం కిరాణా దుకాణాలకు ఏమన్నా కొనుకొచ్చుకుందామన్నా కానీ మేము బయటకు పోయేంత పరిస్థితి లేదు. దాదాపు కనీసం ఒక డెడ్ బాడీ వచ్చి మా శవాన్నన్నా మాకు ఇస్తే మేము ఆ సాంప్రదాయాలని కంప్లీట్ చేసుకొని కొద్దిగా ఆ తర్వాత మేము హైదరాబాద్ పోయి న్యాయం కోసం పోరాడతామని మీరు చివరిగా అంటే ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలని అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఈ ఘటన జరిగింది కదా, ఓకే, సో ఇట్లాంటి ఘటనలు ఇప్పుడు వేరే వారికి జరుగుతాయి, అట్లా జరగకుండా ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు? నేను ఒకటే అంటున్నా, ఎందుకనంటే ప్రజలకి ఏమని చెప్తున్నానంటే, పిల్లగాళ్ళు హైదరాబాద్ పోయి చదువుకుంటారు కదా, ఆ పిల్లగాళ్ళను సెన్సిటివ్గా పెంచకండి, ఎక్దమ్ రఫ్గా పెంచండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒకడు బెదిరిస్తే భయపడి, ఒకడు ట్రాప్ చేస్తే భయపడి, వాడు చెప్పింది చేసుడు వానికి భయపడి, ఒకవేళ ఏ చిన్న నీతో అనుకోకుండా పొరపాటు అయినా కానీ నిర్భయంగా పోరాడుండ్రి. మనసులో కుళ్ళిపోయి తర్వాత వాళ్ళు చెప్పిందల్లా విని చెప్పిందల్లా విని వాళ్ళు టార్చర్ అయితే పడి ఇట్లా మనసు అంటే బాధపడకండి, ఎదురు తిరగండి, పోరాడండి. తల్లిదండ్రులు అందరినీ చెప్తున్నా బాగా సెన్సిటివ్గా పెంచకండి. ఎందుకనంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణం సిటీలలో ఉండదు. అందరూ మంచి ఎక్దమ్ మాస్గా పెంచుండ్రి పిల్లగాళ్ళందరినీ, ఎక్దమ్ రఫ్గా పెంచుర్రనే నేను చెప్తున్నా. ఈ కేసును సిబిఐ లేదా ప్రత్యేక అంటే దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్నారా? అసలు ఎందుకు? ఖచ్చితంగా కోరుతున్నాం. మొన్న ర్యాలీ చేసింది అందుకే. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి ఒక క్లూ దొరకలేదనంటే మరి ఇది పట్టించుకోక చేస్తుర్రా మరి ఏంటిది నాకు అర్థమవుతలేదు. మరి లేకుంటే మేము గరీబులమానికినాము, వాడేం చేయగలుగుతాడని అనుకుంటుర్రా, ఏందో నాకు ఏం అర్థం కాలేదు. అందుకోసమని మొన్న ర్యాలీ చేసింది. వీళ్ళతో అయ్యేటట్టు లేదు పోలీసు వాళ్ళతో, ఇక సిబిఐకి అప్ప చెప్తామని అనే మొన్న ర్యాలీ. దాంట్లో మా డిమాండ్లో అదొక డిమాండ్ ఉంది. మీ కుమారుడు రాహుల్కు న్యాయం జరిగిందని మీరు ఎప్పుడు భావిస్తారు? ప్రభుత్వానికి, ప్రజలకు చివరిగా మీ విజ్ఞప్తి ఏంది? మొట్టమొదట మేము అదే మా డెడ్ బాడీ మాకు అప్పచెప్పి, ఆ తర్వాత ఎవరైతే చాటింగ్ చేసిండో ఆ పిల్లను ఎవడైతే కాన్ఫరెన్స్లో ముగ్గురు కలిసి మా కొడుకు ధమ్కి ఇచ్చిండ్రో వాళ్ళందరినీ లోపల పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే అప్పుడు మేము మా ఆత్మకు మాకు శాంతి అవుతుందని కోర్సు. ఓకే, ఒకసారి వాళ్ళ అమ్మతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. చెప్పండి, అసలు మీ కొడుకు రాహుల్ ఎట్లుంటుండే, అంటే ఎట్లాంటి వ్యక్తిత్వం ఉంటుండే? బాగానే ఉంటుండే, ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచిగానే ఉంటాడు. మీతో ఏమన్నా అంటే మీకు ఏమున్న విషయాలు ఏమైనా చెప్తుండేను? చెప్తాడు, కానీ ఈ విషయం చెప్పలేడు. ఇది ఒకటి అంతే. అంటే ఇక వాళ్ళు ఎంత బెదిరించిందో ఆయనకి ఎంత బాధ అనిపించిందో. చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీ కొడుకుతోటి? మంగళవారం మాట్లాడినాం నైట్. ఏమని చెప్పిండు అప్పుడు? ఏమన్నా బెదిరింపులు గురి చేస్తున్నారు? ఏం చెప్పలేడు అది ఏం చెప్పలేడు. అది చెప్తే మేమే పోదుంటిమి. అక్కడ వాళ్ళ బాబాయ్ కూడా ఉంటుండే, మా చెల్లె వాళ్ళ భర్త, ఆయన నన్ను తోలెద్దుంటిని. అది చెప్పినా కానీ అది చెప్పలేడు. చెప్తే మంచిగా ఉంది అన్నట్టు. ఒక ఆడియో బయటకు వచ్చింది కదా, దాని మీద అంటే వాళ్ళు మాట్లాడారు కదా, ఆడియో గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక గంతగానం బెదిరించిండు, ఆయన ఎంత టార్చర్ చేసిండ్రు, అందుకే ఆడు అంతలా ఇది అయిపోయిండు. లేకుంటే ఆడ ఇంత ఇది కాకపోవు. ఇప్పుడు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తారు కదా, వారి మీద నమ్మకం ఉందా? మరి వారి మీద అంతగానం ఏం లేదు మాకు. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ తీయమంటేనే 3-4 రోజులు చేసిండ్రు. ఈ కేసు అప్ప చెప్తే మరి ఇంకెన్నేళ్ళు చేస్తారు. ఈ కేసు మీద వాళ్ళ మీద అంటే ఎవరైనా అనుమానాలు ఉన్నాయా? ఆ బెదిరించిన వాళ్ళ మీదనే ఉంది. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మా బాడీ మాకు ఇవ్వాలి, ఈ బెదిరించిన వాళ్ళకు శిక్ష పడాలి. ఓళ్ళు చేసిండ్రో తెలుసుకొని వాళ్ళకు శిక్ష పడేటట్టు చూడండి. ఈ ఘటన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక మీరే చూస్తుండే అది ఎట్లున్నామో.
మీరైతే చూస్తుండ్రు నేరుగా. చివరిగా మీకు ఏం కావాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వం నుండి? ప్రభుత్వం నుండి అయితే మాకు న్యాయం కావాలి. మెయిన్ అన్ని చంపిన వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇది మెయిన్. ఇంకా ఓళ్ళకు కాకుండా చూడాలి, ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటిది కాకుండా చూడాలి. కనీసం మొహం కూడా కనబడకుండా వేసి పెట్టిర్రు. అంటే ఇది ఇప్పుడు ఉమ్మడికి అయితే హత్య అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అంతే, ఇది చేసిన వాళ్ళకు శిక్ష మాత్రం పడాలి. అంకం రాహుల్ వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు. సో అంకం రాహుల్ వారి నానమ్మతో ఎలా ఉండేవాడు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? సత్యమ్మ. ఎట్లుంటుండే రాహుల్ మీతోటి? మంచిగా ఉంటుండే ఒక మాట అనకపో, ఒక మాట పడకపోవు. అన్ని చూస్తే అసలు అట్లా అసుంటాడు కాదు అనిపిస్తుంది నాకు. కానీ సావలేడు అనిపిస్తుంది, జాక్కున్నాడేమో అనిపిస్తుంది. కానీ అని చంపిండ్రు. మీ ఇంటికాడ ఉన్నప్పుడు మీతో ఎట్లుంటుండే? అంటే మంచిగా ఉంటుండే అందరితో, ఊళ్ళతోని, ఈ ఊరందడు ఒక్కళ్ళతో ఒక మాట వల్లేడు, ఒక దెబ్బ వల్లేడు. తల్లిదండ్రులు సోన్సుగా అడిగి బుద్ధి తెలిసి నుంచి కూడా ఒక దెబ్బసుగా వల్లేడాడు. అంత మంచిగా ఉంటుండే. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందో ఏం కథనో అట్లా చేసిండ్రు. మీరు ఇంత గారాభంగా పెంచుకున్న మీ మనమడు ఇప్పుడు దాదాపు నెల రోజులు అవుతుంది. నెల రోజులు కనీసం బాడీని కూడా అప్పచెప్పలేదు. సో మీరు దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటారు పోలీసు వాళ్ళకి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ? పోలీసు వాళ్ళకైనా మా పిల్లగాన్ని మాకు అప్పగించేయాల. అందరికి అట్లా జరగకుండా చేయాల. మాకు జరిగినట్టు ఇంకోళ్ళకు జరగద్దు, ఇదే కోరుకునేది. మీరు ఎప్పుడు మాట్లాడారమ్మా లాస్ట్ రాహుల్ తోటి? అక్కడ హైదరాబాద్ పోయేటప్పుడు పోతుందనే అంటే బాగా చెప్పాడు. సెలవులోకి వచ్చిండా? సరే చూసుకోవచ్చు, వారి నానమ్మ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి వారి చేతుల మీదుగా పెరిగిన మనవడు ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే పద్మశాలి సంఘం కూడా నాయకులు మొన్న ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ విషయంపై మనతో పాటు ఏదైతే కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన బీఎస్పీ నాయకుడు బాలు గారు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రాంపల్లి బాలరాజ్, బీఎస్పీ పార్టీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నేను బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్లాడడానికి ఏ ఒక్క రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, బీసీ నాయకులు కానీ ఎవరు ముందుకు వస్తలేరు. ఎట్లా ఉన్న వాళ్ళకే న్యాయం అనేది ఈజీగా లభిస్తుందా? లేని వాళ్ళు, నిరుపేదలు న్యాయం గురించి కొట్లాడద్దా? వాళ్ళ కొడుకు చనిపోయి వాళ్లకు శవం దగ్గరికి రాక వీళ్ళు ఇన్ని రోజులు ఏడుస్తూ ఏ ఒక్క విషయం కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు ఇంకా కొట్లాడుతూనే ఉండాలా? నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఓట్ల సమయంలో నిరుపేదల ఓట్లు గుర్తొచ్చి ఇల్లు తిరుగుతారా? ఇలాంటి బాధిత కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల రాజకీయ నాయకులు లేరా? అంకం రాహుల్ వాళ్ళ బాబాయ్ గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి. నేను రాహుల్ వాళ్ళ బాబాయ్ని. ఈ సంఘటన జరిగి దాదాపు 1 మంత్ అవుతుంది. ఇంతవరకు పోలీసుల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎలాంటి క్లూ కానీ ఏం లేదు. తెలిసి నేను గల్ఫ్లో ఉంటాను, గల్ఫ్ నుంచి వచ్చాను. ఇంతవరకు పోలీసుల నుంచి కూడా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. కొంచెం దయచేసి పోలీసులు ఖచ్చితంగా దీని మీద కొంచెం దృష్టి పెట్టి, కాచిగూడ పోలీసులు కానీ అక్కడ సింగరాయకొండ పోలీసులు కానీ ఖచ్చితంగా కొంచెం దృష్టి పెట్టి ఖచ్చితంగా దోషుల్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అని వేడుకుంటున్నాము. ఖచ్చితంగా ఇప్పటికే బాగా లేట్ అవుతుంది. మా అన్న వదినలు రోజు ఏడ్చి వాళ్ళకు కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా రావడం లేదు. అందరికీ దండం పెట్టి దీనికోసం ఇన్వెస్టిగేషన్ చేసే వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కొంచెం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేసును ఛేదించే ప్రయత్నం చేయండి. మీరు ఈ విషయం తెలిసిన తర్వాతనే అంటే గల్ఫ్లో ఉంటారు కదా? నేను గల్ఫ్లో ఉంటాను సార్. అది తెలిసిన సోమవారం నాడు మార్నింగ్ మాకు ఈ ఫ్లాష్ న్యూస్లో వచ్చింది. అది నాకు అక్కడికి వెంటనే కాల్ చేసి చెప్పారు ఇట్లా రాహుల్ గురించి ఇట్లా వస్తుందని. అదే రోజు వెంటనే నేను వచ్చేసిన సార్. అదే రోజు సోమవారం రోజు. ఓకే, అంటే చివరిగా అంటే మీరు ఏం కావాలనుకుంటారు? చివరిగా వాడు బెదిరించిన సిద్ధార్థ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వాని ఫ్రెండ్స్ ఇంకా 4 కలిసి
వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని 100% వాడిని విచారిస్తేనే ఈ కేసులో ఏదైనా ఒక స్టెప్ ముంగడికి వెళ్తుంది. అప్పటి వరకు వాని మీదే 100% మాకు కానీ మా అన్న వదినలకు కానీ 100% వాడి మీదే అనుమానం ఉంది కాబట్టి వాడిని విచారిస్తాను. ఇప్పటి వరకు కూడా కనీసం విచారించలేరని అనిపిస్తుంది. కనీసం విచారిస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. కాలేజీ యాజమాన్యం కూడా చాలా మట్టుకు నిర్లక్ష్యం ప్రవర్తించింది. కనీసం ఇప్పటి వరకు కూడా 2 నెలలు అవుతుంది, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా ఇప్పటి వరకు రాలేదు సార్ కాలేజీ నుంచి. అంత టూ మచ్ ఇది. డబ్బులు కట్టి మనము కాలేజీలో ఏర్పిస్తున్నాము. పిల్లలను చదువుకునేందుక లేకపోతే చంపేతందుక కాలేజీలో ఏర్పించేది? చదువుకునేందుకు పంపిస్తున్నామా, చంపేతందుకు పంపిస్తున్నామా అర్థమవుతలేదు. ఈ వరకు కనీసం పోయి ఒకసారి కాలేజీలో ధర్నా చేసినా కూడా మేము మళ్ళీ కాల్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క కాల్ కూడా రాలేదు సార్. అది మరీ టూ మచ్. అది పిల్లల్ని మరి హైదరాబాద్ పంపించడం, ఇంట్లోనే కూర్చుండబెట్టుకోవడం అర్థం కావట్లేదు. ఇది కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ మృతి కేసులో తల్లిదండ్రుల ఆవేదన, వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజ నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు అలాగే పద్మశాలి సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత అప్డేట్ను ఎల్పీ న్యూస్లో కవరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ సంజీవ్తో రాజశేఖర్, ఎల్పీ న్యూస్.